నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. రోజు కూడా మన ఛానల్లో మన వరాహమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మీ కోరిక ఏదైనా సరే తెల్లవారేసరికి తీరాలి అని అంటే కనుక ఒక చిన్న పరిహారం ఉందండి. అది కూడా ఈరోజు శుక్రవారం ప్లస్ మనకి చాలా శక్తివంతమైన రోజు అండి. ఆ శివభగవానుడికి ఇష్టమైన రోజు అంటే కార్తీక దీపం. అంటే అరుణాచలంలో నిజంగా అండి ఈ కార్తీక దీపాన్ని ఎవరైతే కనుక చూస్తారో వాళ్ళకి కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అందువల్ల అలాంటి రోజున మనం ఇంట్లో నుంచే ఆ శివభగవాన్ని తలుచుకుంటూ వరాహమ్మవారిని తలుచుకుంటూ చక్కగా ఒక్క స్పూన్ కల్లుప్పుతో ఈ చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే అండి నిజంగా మంచి అద్భుతాన్ని, మీ కోరిక ఏదైనా సరే అక్క ఇంతవరకు నా కోరిక తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఇలా ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా అండి మనకి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నోసార్లు మనం అధైర్యపడుతూ ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం. అయినా సరే మన ప్రయాణాన్ని కానీ మనం అనుకున్న విషయం జరగకపోతే కనుక అది అప్పటితో ఆపేయమండి. ఎలా అయితే ముందుకు సాగిపోతూ ఉంటామో అలాగే మనం అనుకున్న విషయం జరిగేంత వరకు కూడా ఆ భగవంతుడి కాళ్ళు పట్టుకొని మనం వదలకూడదండి. అలాగే ఈరోజు చేయవలసిన ఈ పరిహారం కూడా అండి చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి ఎప్పుడు కూడా మనం కల్లుప్పుతో చేసే పరిహారాలు ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయండి. అది కూడా మన శుక్రవారం నాడు. ఈ శుక్రవారం నాడు ఇలా కనుక మనం ప్రయత్నిస్తే, అంటే ఈ శుక్రవారం చేసామక్క మాకు కుదరలేదు మాకు తీరలేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అండి వరుసగా 3 శుక్రవారాల పాటు ఈ కల్లుపుతో చేసే ఈ పరిహారం అనేదండి చాలా బాగా పనిచేస్తుందండి. ఎవ్వరూ కూడా ధైర్యపడకుండా చక్కగా నమ్మకంతో ఓపికతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పరిహారం అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవన్నమాట. అంటే ఈరోజు చాలామంది నాన్ వెజ్ తినేసామక్క, నేను పీరియడ్స్లో ఉన్నాను అనుకోవచ్చా అనుకోకూడదా అన్న ఆలోచన అనేది ఏమీ అవసరం లేదండి. నిజంగా ఒకవేళ పీరియడ్స్లో ఉన్న వాళ్ళైతే కనుక ఫస్ట్ డే అయితే కనుక వదిలేసేయండి. సెకండ్ డే థర్డ్ డే అయితే కనుక మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. లేదు మీ వల్ల లేడీస్ చేయలేమో అని అనుకున్న వాళ్ళు మీ తరపున ఇంట్లో ఇంకొక వాళ్ళు అంటే మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ మీ అత్త మామలు కానీ అమ్మ నాన్న కానీ ఎవరున్నా సరే వాళ్ళైనా సరే చేయొచ్చు. ఇంటికి ఒక్కళ్ళు చేసినా చాలన్నమాట. అందువల్ల ఈ పరిహారాన్ని ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఈరోజు ఆ మహాశివుని ఆశీస్సులతో అంటే శివభగవానుడి ఆశీర్వాదం ఉంటే చాలండి. నిజంగా ప్రపంచంలో మనం సాధించలేనిది ఏమీ ఉండదు. ఆ భగవంతుని ఆశీర్వాదం ఈరోజు అరుణాచల దీపం అండి. అందువల్ల నిజంగా ఆ దీపాన్ని తలుచుకుంటూ మనం ఒక నెయ్యితో దీపారాధన చేయాలి అని పొద్దున ఒక వీడియో తెలియజేశాము. ఇంకా ఒకవేళ దీపారాధన వెలిగించడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు అంటే అండి చాలామంది హాస్టల్లో ఉన్న వాళ్ళు పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు అంటే దీపారాధన చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. అక్క మాకు ఇలా అంటే పూజ చేయడానికి కుదరకపోతే మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి మీరు హాస్టల్లో ఉన్న పిల్లలు అనుకోండి ఒక కల్లుప్పు ప్యాకెట్ ఎప్పుడు కూడా మీరు కొని పెట్టుకోండి. మీ రూమ్లో ఎక్కడైతే కనుక మీ రూముల్లో ఉంటారు కదా హాస్టల్లో ఉన్నప్పుడు ఒక కల్లుప్పు ప్యాకెట్ని కొని పెట్టుకోండి. ఇలాంటి పరిహారాలు చేసుకోండి, మీకు మంచి ఉపయోగం అనేది కలుగుతుంది. ప్రతి శుక్రవారం నాడు కూడా చేసుకోండి. ఈరోజు ఈ శుక్రవారం నాడు ఇంకా మీరు ఏం చేయాలి అని అంటే రాత్రి పడుకునేలోపు 12 గంటల లోపు కొంచెం ఒక అర స్పూన్ అయినా ఒక స్పూన్ అయినా సరే కల్లుప్పుని అరచేతిలోకి తీసుకొని అంటే కుడి చేతిలో అరచేతిలో పెట్టుకొని మీరు ఏదైతే ఒక కోరికను అడుగుతూ ఉన్నారో, మీరు ఏదైతే గట్టి సంకల్పం చేసుకున్నారో నా కోరిక తీరాలి, మార్నింగే ఒక జాబ్ గురించి మీరు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు, రేపు ఒక ఆఫర్ లెటర్ రావాలని లేదంటే ఇంటర్వ్యూ కాల్ రావాలని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కానీ, లేదంటే ఒక మనీ కోసం ఈరోజు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగి చూసాం వాళ్ళు రేపు రమ్మన్నారు ఎల్లుండి రమ్మన్నారు తిప్పిస్తున్నారని అనుకున్న వాళ్ళు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా తెల్లవారేసరికి వాళ్ళే ఫోన్ చేసి మీ లోన్ శాంక్షన్ అయిందని కానీ మీకు డబ్బులు రెడీ అయ్యాయని కానీ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకా అలాగ చేసేటప్పుడు కల్లుప్పుని చేతిలో పెట్టుకొని మీరు ఈరోజు ఆ దేవుని ఆ భగవంతుని ఈశ్వరుని నామం అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఎందువల్ల 11 సార్లు అనంటే ఈరోజు ఈ దీపం అండి కార్తీక దీపం. ఈ దీపాన్ని అరుణాచలంలో వెలిగించిన తర్వాత 11 రోజుల పాటు ఈ దీపం వెలుగుతుందండి. అందువల్ల ఆ దేవుణ్ణి తలుచుకుంటూ చక్కగా 11 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అనుకొని ఆ కల్లుపుని ఏం చేస్తారనంటే మీరు ఒక గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్.
గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి. ఎందువల్ల గాజు గ్లాసు అంటున్నాము అంటే నిజంగా అంటే ఏదైనా ఒక విషయం అనేది ట్రాన్స్పరెంట్గా అంటే కొంచెం బయటికి కనిపించేలాగా, ఒక గాజు గ్లాస్ అనుకోండి, లోపల వాటర్ వేస్తున్నామా కల్లుపు వేస్తున్నామా ఏముంటుంది అనేది ఈ ప్రపంచానికి అంటే మనకి కనిపిస్తుంది అనమాట. విశ్వానికి తెలియచేస్తున్నాం, మనం అమ్మవారిని అడుగుతున్నాం, ఆ భగవంతుని అడుగుతున్నాం కాబట్టి తొందరగా అట్రాక్ట్ అవుతుందండి ఏ విషయమైనా సరే. అందువల్ల గాజు గ్లాసు కానీ గాజు కప్పు కానీ అలాంటి వాటిల్లో చేసుకోమని మన పెద్దవాళ్ళు తెలియజేస్తున్నారు. అలా లేని వాళ్ళు ఒక ప్రమిదతో అయినా సరే అంటే మట్టి కుండల్లో కానీ మట్టి చెంబులు ఉంటాయి అలాంటి వాటిల్లో కానీ అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇది ఈ పరిహారం అనేది గాజు గ్లాసు అంటే గ్లాసులో వాటర్ తీసుకుంటే మంచిది. స్టీల్ మటుకు అస్సలు ఉపయోగించకూడదండి. పింగాణి గ్లాసులు కానీ ఏదైనా సరే మీ దగ్గర అలాంటివి ఉంటే కనుక తీసుకోండి. ఆ వాటర్ని తీసుకున్న తర్వాత మీరు అరచేతిలో పెట్టుకొని అనుకుంటారు కదా, ఒక కోరికని మనసులో అనుకుంటూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు అనుకున్న తర్వాత అంటే నా కోరిక తీరాలి భగవంతుడా అని కాకుండా చక్కగా నా కోరిక తీర్చినందుకు ధన్యవాదములు ఈశ్వర అని చెప్పేసి ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఆ కల్లుప్పుని వాటర్లో వేసేయండి, ఆ గ్లాసులో వేసేయండి. ఇంతకుముందు కూడా మనం వరాహమ్మ వారిని తలుచుకొని ఇలా పరిహారాలు అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేస్తూ ఉన్నాం. అందువల్ల ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు కూడా ఎవ్వరూ కూడా మర్చిపోకండి ఈ పరిహారాన్ని చేయండి. ఇంకా ఈ రోజు రాత్రికి అలాగే ఆ గ్లాసు ఉంచేసి మీ ఇంట్లోనే ఎక్కడైనా పెట్టొచ్చండి. ఈ గ్లాసు దేవుడి గదిలోనే పెట్టాలని ఏమీ లేదు, మీరు హాల్లో పెట్టుకోవచ్చు, వంటగదిలో పెట్టుకోవచ్చు. మూత పెట్టకండి, అలా ఓపెన్ చేసి ఉంచండి. ఈరోజు రాత్రంతా ఉంచేసి తెల్లవారుజామున మీరు షింకుల్లో పారబోసేయండి. ఖచ్చితమైన రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.